గట్‌కి, బ్రెయిన్‌కి ఉన్న కనెక్షన్ మనకు తెలుసు. బట్ గట్‌కి, లివర్‌కి ఉన్న కనెక్షన్ గురించి మనం అంతగా పట్టించుకోము. ఫ్యాటీ లివర్ ఎక్కువగా లైక్ గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఉన్న వాళ్ళకి ఈ బైల్ డక్ట్స్ అనేవి క్లోజ్ అవుతూ ఉంటాయి. డ్యూ టు ఫ్యాట్ డిపాజిషన్ వల్ల. దీనివల్ల బైల్ ఫ్లో ఈజీగా అవ్వదు. బైల్ ఏం చేస్తుంది అంటే ఇంటెస్టైన్‌లో ఉన్న ఫుడ్‌తో కలిసి డైజెషన్ ఈజీగా అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే బైల్ ఫార్మేషన్ తగ్గుతుందో లేదా దాని ఫ్లో తగ్గుతుందో అప్పుడు డైజెషన్ అనేది ప్రాపర్‌గా అవ్వదు. దీనివల్ల కాన్‌స్టిపేషన్ ఇష్యూస్, ఈ బైల్ తగ్గడం వల్ల గుడ్ బ్యాక్టీరియా తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. ఎందుకంటే బైల్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఏ యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుంది. సో, ఇది తగ్గిపోవడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది గట్‌లో. దీనివల్ల తెలియకుండానే ఇన్‌ఫ్లమేషన్ అవ్వడం, యాసిడిటీ, బ్లోటింగ్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. సో, ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. ఫ్యాటీ లివర్ వల్ల గట్ ఇష్యూస్ వస్తాయి. గట్ ఇష్యూస్ వల్ల లివర్ ఇష్యూస్ వస్తాయి. ఇంకోటి ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఉన్న వాళ్ళకి టాక్సిన్స్ అనేవి ఎప్పటికప్పుడు క్లియర్ అవ్వవు. ఈ టాక్సిన్స్ క్లియర్ అవ్వకపోవడం వల్ల ఇవి వెళ్ళి మళ్ళీ గట్‌లో అక్యుములేట్ అవుతాయి. దీనివల్ల లీకీ గట్ అవుతుంది. అంటే పర్మియబిలిటీ ఆఫ్ గట్ అనేది వీక్ అయిపోయి గట్ లీక్ అవుతూ ఉంటుంది. సో, ఇవన్నీ ఒక కనెక్షన్ ఓన్లీ గట్ బ్రెయిన్‌కే కాదు, గట్ లివర్ అండ్ గట్ స్కిన్‌కి కూడా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థాంక్ యూ.